వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. వైసీపీలో కొత్తగా లుకలుకలు బయటపడుతున్నాయి. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ పదవి ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు ఆ పార్టీలోని నేతల ఎదురుచూపు. పార్టీ అధినేత జగన్ తను నమ్మిన బంటును తీసుకొచ్చి పెడతారా, లేక ఆ ప్రాంతం వారికి ఆ పదవి అప్పగిస్తారా? ఇంతకీ జగన్ మదిలో ఏముంది? అసలు ఆ పదవికి ఎవరెవరు పోటీ పడుతున్నారు? ఎంపీ అవినాష్ రెడ్డిని అక్కడ పెట్టాలని జగన్ భావిస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉత్తరాంధ్ర నేతల్లో మొదలవుతున్నాయి. వైసీపీ సభ్యత్వానికి ఎంపీ పదవికి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. దీంతో ఫ్యాన్ పార్టీలో ఆయన శకం ముగిసింది. ఆయన రాజీనామాతో ఉత్తరాంధ్ర నేతలు సంబరాలు చేసుకున్నారు. స్థానికేతర నాయకుని తమ నెత్తిన రుద్దుతున్నారంటూ కొందరు గుర్రుగా ఉన్నా సాయిరెడ్డి వెళ్లిపోవటంతో ఆ నేతలు రిలీఫ్ గా ఫీల్ అవుతున్నారు. ఈసారి ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ పదవి తమ ప్రాంతం వారికి దక్కుతుందనే ఆలోచనలలో ఉన్నారు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ పదవి కోసం ఉత్తరాంధ్ర నుండి 3 నేతలు పోటీ పడుతున్నారు. తొలత ఈ పదవి వైవి సుబ్బారెడ్డి అప్పగించాలని ప్లాన్ చేసిందట వైసీపీ హైకమాండ్. కాకపోతే ఉత్తరాంధ్ర నేతల నుండి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనట్లు సమాచారం. వైవి హయాంలో కేవలం 2 సీట్లకు పార్టీ పరిమితమైందని, ఆయనకు ఇస్తే కేడర్ చెదిరిపోయే ప్రమాదం ఉందని నేతలు అధిష్టానం వద్ద ప్రస్తావించారట. ఇక ఆ పదవికి ఉత్తరాంధ్ర నేతలను నియమించాలనే ఆలోచన చేస్తుంది వైసీపీ అధిష్టానం. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పదవికి 3 నేతలు రేసులో ఉన్నట్లు తెలుస్తుంది. వారంతా మాజీ మంత్రులే కావటం గమనార్హం. ఒకరు ధర్మాన ప్రసాదరావు, మరొకరు బొత్స సత్యనారాయణ, ఇంకొకరు గుడివాడ అమర్నాథ్. తొలత ఈ పదవిని ధర్మాన ప్రసాదరావు లేదా కృష్ణదాస్ కు ఇవ్వాలని భావించారట జగన్. తర్వాత ఏమైందో కానీ వెనక్కి తగ్గారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓటమి తర్వాత ధర్మాన ప్రసాదరావు పార్టీలో యాక్టివ్ గా లేరు. కేడర్ ను పలకరించిన పాపానా పోలేదు. జగన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశాలకు, ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఒకవేళ ఆ పదవి ఇచ్చినా న్యాయం చేస్తారన్న నమ్మకం ఉత్తరాంధ్ర నేతల్లో కనిపించలేదు. ఇక మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు వెలుగులోకి వచ్చింది. ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ పదవి ఇవ్వాలని భావించినా ఎందుకో గాని పార్టీ వెనక్కి తగ్గిందని సమాచారం. కేవలం ప్రత్యర్థులపై విమర్శలు తప్పితే నేతలు, కేడర్తో ఆయనకు అంతగా సంబంధాలు లేవన్నది వైసీపీ అంతర్గత రిపోర్టులో తేలిందట. దీంతో ఆయన్ని కూడా పక్కన పెట్టేసినట్టు తెలుస్తుంది. ఇక 3వ వ్యక్తి మాజీ మంత్రి మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రేసులో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ పదవి ఆయనకు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో ఓటమి తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మండలిలో అడుగుపెట్టడం, ప్రతిపక్ష నేతగా కేబినెట్ ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఆ తరహా హోదా వైసీపీలో కేవలం బొత్సకు మాత్రమే ఉంది. బొత్స సామాజిక వర్గం విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో బలంగా ఉంది. నేతలను సమన్వయం చేసి కలిసి పనిచేసిన నేతగా ముద్ర ఉంది. ఆయనకు ధీటైన నేత లేకపోవటంతో ఈ పదవి ఆయనకు దక్కటం ఖాయమని అంటున్నారు. రేపో మాపో ఉత్తర్వులు రావచ్చన్నది బొత్స మద్దతుదారుల మాట. మరి హైకమాండ్ బొత్సకు ప్రయారిటీ ఇస్తుందా అన్నదే సందేహం. బొత్స సత్యనారాయణ ఎలాగూ ప్రతిపక్ష నేతగా ఉండటంతో మరొకరికి ఆ పదవి ఇవ్వాలనే ఆలోచనలు వైసీపీ ఉందా? ఇలాంటి ప్రశ్నలు ఉత్తరాంధ్ర నేతలను వెంటాడుతున్నాయి. కాకపోతే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. గడిచిన 10 ఏళ్లు ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ పదవిని దగ్గర వాళ్లకు మాత్రమే ఇచ్చారు జగన్. ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మొత్తానికి ఈ గాసిప్స్ కు తెరపడాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు మరి.